అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని, అందరూ ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ని మనం రెడీ చేసుకుందాం. ఏంటి అంటే పుల్లట్ అండి. పుల్లట్టు విత్ టమాటా చట్నీ, మిక్సీతో పని లేకుండా. మరి ఎలాగ చేసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 గిన్నెలు నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి వేసుకున్నాను. రేషన్ బియ్యాన్ని ఒక 2 కప్పులు తీసుకొని వాష్ చేసుకోవాలండి. ఒక 4-5 సార్లు చాలా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఇలా క్లీన్ అయినాయి కదా బియ్యమని. దీనిలో ఒక కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను. కప్పు పెరుగును వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలిసేలా కలుపుకొని, ఒక కప్పు పెరుగు మాత్రమే వేసాం కదా, ఇప్పుడు ఒక కప్పు వాటర్ను కూడా వేసుకోవాలి. ఎందుకంటే బియ్యం నానండి కదా మనకి. ఇలా ఒక కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అదే సాయంత్రంకి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఉదయాన్నే చేసుకోవాలన్నమాట మనం ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు బియ్యం మెత్తగా నానిపోయాయి కదా, మిక్సీ పట్టేసుకుందామండి. 2 భాగాలుగా చేసుకొని మనం 2 సార్లు మిక్సీ పట్టుకుందాం. ఒకేసారి అవ్వదు కదా మనకి. ఈ మిక్సీ గిన్నెలోకి సగం బియ్యాన్ని వేసుకొని ఒకసారి పట్టుకుందాం మిక్సీ. ఇలా చూడండి, సగం చక్కగా బియ్యంతో పాటు పెరుగు కూడా పడేలాగా వేసుకోవాలి. ఇంకా వాటర్ పోయే అవసరం లేదు. దీనిలో గల్లుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను, టేస్ట్కి సరిపడినంత గల్లుప్పు కూడా యాడ్ చేసుకొని, ఈ పిండి అనేది చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ ఉందో. ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ. ఇలా మనం 2 రౌండ్లు పట్టుకోవాలి. ఒక రౌండ్ పట్టాము చూడండి, మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉందో. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా పట్టుకోవాలన్నమాట పిండిని. అలాగే మరి టైట్గా ఉండకూడదండి పిండి, కొంచెం లూజ్గానే పట్టుకోవాలి. కరెక్ట్గా మనం వేసిన పెరుగు వాటరు సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరం లేదు, వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెండు సార్లుగా మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ పిండిని. చూడండి, ఇలా మజ్జిగ కూడా దీనిలోనే కలిపేసుకొని చక్కగా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందామండి. పిండి పట్టి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనం పెట్టిన తర్వాత ఇట్లా దోశలు వేసేసుకుందాం. ఫస్ట్ వేసే దోశ ఎవరికి కూడా మంచిగా రాదు కదండి, కొంచెం తిక్కుగా వేసుకుందాం మనం ఫస్ట్ వేసే దోశని. ఇలా చూడండి, ఇలా పెనానికి ఆయిల్ రాసేసుకొని, స్టవ్ మీద పెట్టి పెనానికి ఆయిల్ రాసేసుకొని, ఇలా దోశని కొంచెం తిక్కుగా వేసుకోవాలి. ఫస్ట్ దోశ కొంచెం మనకి రాదు కాబట్టి, విరిగిపోతుంది కాబట్టి కొంచెం తిక్కుగా వేసుకుందాం. ఇలా గరిటెతో కలపడానికి ఉండదండి ఈ పిండి. పేనం మీద వేసిన తర్వాత ఇది తిక్కుగా వేస్తున్నాను కాబట్టి కలపగలిగాను. చూడండి, ఇట్లా చక్కగా దోశ అంతా కూడా పేనం నుంచి వచ్చేస్తుంది. ఇది స్లోగా కుక్ అవుతుంది చక్కగా. మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఇది ఊరికినే మాడిపోతుంది. ఈ దోశ అనేది పుల్లట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో, చక్కగా హోల్స్ కూడా పడుతున్నాయి. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ వేస్తున్నాను నేను దోశని. ఇట్లా మనకి కొంచెం పలచగా చేసుకొని ఇట్లా వేసేసి వదిలేసేయాలి. చూసారా హోల్స్ ఎలా పడినాయో దోశకి. ఇట్లా మళ్ళీ ఇంకా మనం ఏమీ కలపకూడదు అనమాట, కదపకూడదు దాన్ని. ఇట్లా వేసేసి వదిలేసి సైడ్లో మటు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా కుక్ అవుతుంది అనమాట. చూడండి ఇట్లా. ఇప్పుడు దోశలన్నీ కూడా మనం వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లట్టు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. ఇలా మన దోశలన్నీ కూడా ఈ కన్సిస్టెన్సీలో పిండి చూసుకుంటూ మనం వేసుకోవాలి. ఒకవేళ చిక్కబడింది అనుకోండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశలు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది నిజంగా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారు ఈ పుల్లట్టును. రెగ్యులర్గా వేసే దోశ కాకుండా ఒక్కసారి ఈ పుల్లట్టు మీరు ట్రై చేసి చూడండి. చాలామంది పిండితో వేస్తాం కానీ పిండితో అంత చక్కగా రాదండి. మనం బియ్యం రుబ్బుకుంటేనే బాగా వస్తుంది. ఈలోపు మనం టమాటా చట్నీ కూడా రెడీ చేసేద్దాం. మిక్సీతో పని లేకుండా ఎలా చేద్దాం చూద్దామండి. ఇలా టమాటాలని నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, బాగా పండిన టమాటాలు. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను మూకుల్లో. ఈ స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టేసి ఈ మూకుల్లో మధ్య భాగానికి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా తిరగలు తిప్పేసి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకుందామండి. దీనిలో మూకుల్లోకి
ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మూతున్న గిన్నెని మాత్రమే పెట్టుకోవాలి స్టవ్ మీద, ఎందుకంటే ఆవిరికే మగ్గాలన్నమాట. ఇవి మనం టర్న్ చేయటం ఏమీ ఉండదు. ఇట్లా చక్కగా మగ్గిపోతున్నాయి చూడండి. ఒక 5 మినిట్స్లోనే మనకి టమాటాస్ అన్నీ కూడా మగ్గిపోయాయి. మూత పెట్టాం కదా, చాలా చక్కగా మగ్గిపోయాయి. దీనిపైన ఉన్న తోలును చూసారా, ఈ తోలుని తీసేయాలండి. ఈ టమాటా ముక్కలకున్న తోలుని నాకు జారిపోతున్నాయి. అట్లాగా చక్కగా లోపల కూడా మగ్గింది, మీకు చూపిస్తున్నాను చూడండి. తిరగలు తీసేసి ఇట్లా ఈ తోలు మొత్తం కూడా ఒలిచేసుకోవాలి మనం. చక్కగా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆపేసుకుందాం. వచ్చేస్తుంది మనకి, పైన ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకుని తోలు మొత్తం తీసేసుకుందామండి. ఈ టమాటా ముక్కలకున్నది ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారనివ్వాలి. ఇలా తొక్కలంతా కూడా తీసిన తర్వాత కొంచెం చల్లారాలన్నమాట ఇవి, లేదంటే కొంచెం చేయికి వేడి తగులుతుంది కదా. ఇలా చల్లారిన తర్వాత ఇట్లా మెదిపేసుకోవాలండి. మనం ఇట్లా మెదుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా చక్కగా మెదిగిపోతుంది చూసారా. మన దగ్గర ఉన్న గడ్డి తీసుకొని ఇట్లా మెదుపుతున్నాం. చక్కగా ఇలా మెదిపేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. దీన్ని చక్కగా మగ్గిపోయింది కాబట్టి చాలా బాగా మనకి జ్యూసీగా వస్తుంది ఈ టమాటా అనేది. చూసారు కదా, ఈ టమాటా చట్నీ కూడా ఈ దోశల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ మెదిపేసుకున్న టమాటాలని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. ఈ టమాటా జ్యూస్లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 వెల్లుల్లి రెమ్మలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసాను. ఇదంతా కూడా మంచిగా కలిపేలాగా మనం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ కూడా మనం వాడకుండా టమాటా చట్నీ చేసేస్తాం కదా. నిజంగా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనకి పని తప్పుతుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. దీనిలోకి ఒక నిమ్మకాయ ముక్కని పిండుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ అనేది ఒక ముక్క అయితే సరిపోతుంది. ఇలా వేసేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మరి మన దోశలు కూడా రెడీ అయిపోయాయండి. ఈ పుల్లట్టులోకి ఈ చట్నీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలాగే ఈ వీడియోస్ ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.